హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్. ఈరోజు మనం చర్చించబోయే ఒక అంశం ఏంటంటే ఇట్ ఇస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. ఏంటంటే హౌ టు ఫైండ్ ఏ గుడ్ డెంటిస్ట్. అంటే ఒక మంచి డెంటిస్ట్ని మనము తెలుసుకోవాలంటే ఏమేమి చూసుకోవాలి, ఎలా తెలుసుకోవాలి? ఎందుకంటే ఈ పొద్దు రోజుల్లో ఎవ్రీ బిల్డింగ్ హ్యాస్ ఎ డెంటల్ హాస్పిటల్. ఇఫ్ యూ టేక్ హైదరాబాద్, లేదు చిన్న చిన్న ప్లేసెస్లో కూడా నంబర్ ఆఫ్ డెంటిస్ట్లు అనేటివి చాలా మంది ఉన్నారు. సో అందులో బెస్ట్ ఎవరు, మనకి ఎక్కడ మంచి ఎక్స్పీరియన్స్ వస్తుందని ఎలా తెలుసుకోవాలి? ఎందుకంటే ఎవరికైనా ఒక కన్ఫ్యూషన్ ఉంటుంది. సో ఇన్ని క్లినిక్స్ ఉన్నాయి, ఇంతమంది డెంటిస్టులు ఉన్నారు, ఎవరి దగ్గరికి వెళ్తే మనకు ప్రాపర్గా ట్రీట్మెంట్ ఉంటుంది అనేది. సో అలాంటివి తెలుసుకోవాలంటే ఈ వీడియో మొత్తం చూడండి, యూ విల్ గెట్ ఏ గుడ్ ఇన్ఫర్మేషన్. సో బై ద వే, నేను డాక్టర్ చరణ్ కుమార్, కోఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్. మా యొక్క సెంటర్స్ కొండాపూర్, కేపీహెచ్బి, మణికొండ అండ్ బంజారాహిల్స్ 4 లొకేషన్స్లో ఉన్నవి. సో బై ద వే, మనం టాపిక్లోకి వెళ్ళిపోతే 5 టిప్స్ చెప్తానండి బెస్ట్ డెంటిస్ట్ని ఎలా తెలుసుకోవాలని. ద ఫస్ట్ థింగ్ ఏంది అని అంటే రివ్యూస్ అండ్ రిపిటేషన్ అంటాం. అంటే రివ్యూస్ అండ్ రిపిటేషన్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మన గూగుల్లో మనం వెతికినప్పుడు వాళ్ళ వెబ్సైట్ వస్తుంది. ఏదైతే మీరు హాస్పిటల్ అనుకున్నారో ఆ వెబ్సైట్ వస్తుంది. దానికి రివ్యూస్ ఎట్లున్నాయంటే పేషెంట్స్ రాస్తారు కదా, వాళ్ళ ట్రీట్మెంట్ ఎక్స్పీరియన్స్ అనేది. ఆ రివ్యూస్ ఎలా ఉన్నాయి, ట్రీట్మెంట్ బేస్డ్ ఉన్నవా, మంచి లెంత్ రివ్యూస్, బాగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన రివ్యూస్ ఉన్నాయా లేవా. సో దట్ ఇలాంటివన్నీ చూసుకుంటే ఏమవుతుంది అంటే మనకు ఒక టైప్ ఆఫ్ ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనమైనా సరే ఏదైనా షాపింగ్ చేసినా, ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళినా, ఏదైనా హాస్పిటల్కి వెళ్ళినా ఒక రివ్యూ పెట్టాలి అంటే మనకు మంచి ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. మంచి ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడే మనం ఆ రివ్యూ పెడతాం. సో మీకు ఆ రివ్యూస్ చదివినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది, మీకు అవి జెన్యూన్ అనిపిస్తున్నాయా లేవా ప్లస్ అనేది చూసుకోవాలి. అంతేకాకుండా ఎన్ని ఎన్ని రివ్యూస్ ఉన్నాయి, ఎలాంటి టాపిక్స్ పైన ఉన్నాయి, ఎలాంటి ట్రీట్మెంట్స్ పైన ఉన్నాయా లేవా, స్పెసిఫిక్ ట్రీట్మెంట్స్ పైన ఉన్నాయా లేవా, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎట్లుందనేది ఒకసారి చూడండి. అంతేకాకుండా నెక్స్ట్ వచ్చేసేసి రెప్యుటేషన్. రెప్యుటేషన్ అంటే మీరున్న లొకాలిటీలో లేదా హాస్పిటల్స్ ఉన్న లొకాలిటీలో కానీ మీకు తెలిసిన వాళ్ళని కానీ, మీ కొలీగ్స్ని కానీ, మీ ఫ్రెండ్స్ని కానీ, మీ రిలేటివ్స్ని కానీ అడగండి. అడిగితే మీకు ఎక్కడో దగ్గర మీకు వాళ్ళ గురించి సమ్ సార్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. వాళ్ళు ఎట్లా ట్రీట్మెంట్ చేస్తారు, వాళ్ళ నేమ్ మార్కెట్లో ఎట్లుంది, ఐదర్ గుడ్డా బ్యాడా, ఓకేనా, మనం వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోవచ్చా లేదా అనేసి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసేసి రివ్యూస్ అండ్ రెప్యుటేషన్. నెక్స్ట్ సెకండ్ థింగ్ వచ్చేసేసి ఫోటోగ్రఫీ. ఈ ఫోటోగ్రాఫ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మనం సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో చూస్తే అన్ని హాస్పిటల్స్ వీడియోస్ అనేటివి వస్తూ ఉంటాయి. కాకపోతే అక్కడ మెయిన్గా చూడాల్సింది ఏంటంటే వీళ్ళ ఒరిజినల్ పేషెంట్స్ ఫోటోగ్రాఫ్సే ఉన్నాయా బిఫోర్ ఆఫ్టర్వి, ప్లస్ వాళ్ళ పేషెంట్సే లైవ్గా వచ్చి కూర్చొని నాకు ట్రీట్మెంట్ బాగుంది, నాకు ఎక్స్పీరియన్స్ బాగుందని చెప్పిన వీడియోస్ ఏమైనా ఉన్నాయా. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, ఇప్పుడు మా దగ్గరికి వస్తే కనుక మేము ఫోటోగ్రాఫ్స్ తీసుకుంటాము, బిఫోర్ ఫోటోగ్రాఫ్స్, ఆఫ్టర్ ఫోటోగ్రాఫ్స్ తీసుకుంటాము. అవన్నీ మీకు తేడా కూడా చూపిస్తాం. మీకు ముందు ఇలా ఉండిందండి, తర్వాత ఇలా ఉండిందండి. సో ఇవన్నీ కూడా మేము ప్రాపర్ డాక్యుమెంటేషన్ చేస్తాం. డాక్యుమెంటేషన్ చేస్తే ఏమవుతుంది, మీకు కూడా క్లారిటీ అనేది వస్తుంది. అసలు ఏమేమి ట్రీట్మెంట్ జరిగినాయి, ఎలాంటి అవుట్కమ్ వచ్చింది అనేది ఒక క్లారిటీ వస్తుంది. అట్లా లేకుండా మనం ఏదైనా యానిమేటెడ్ వీడియోస్ కనుక వాడుతూ ఉంటే మనకు డాక్యుమెంటేషన్ అనేది సరిగ్గా ఉండకపోవచ్చు. సో మీరు చూసుకోండి, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కానీ, ఆన్లైన్లో కానీ వీళ్ళ ఒరిజినల్ పేషెంట్స్ వీడియోస్ ఉన్నాయా, ఒరిజినల్ పేషెంట్ టెస్టిమోనియల్స్ ఉన్నాయా, అవి పోస్ట్ చేస్తున్నారా లేదా అని కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసేసి టీమ్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఒకటే డెంటిస్ట్ అన్ని ట్రీట్మెంట్స్ అనేది చేయలేరు. సో ఈ డెంటిస్ట్రీలో కూడా మనకు ప్రాస్థోడాంటిస్ట్ అంటే మనకి ఈ టీత్ పెట్టేవాళ్ళు అన్నట్టు, ఆర్టిఫిషియల్ టీత్ డిజైన్ చేసేవాళ్ళందరూ. ఎండోడాంటిస్ట్ అంటే మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఉంటుంది కదా, ఆ స్పెషాలిటీ అన్నట్టు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఎండోడాంటిస్ట్ చేస్తే చాలా బాగా వస్తుంది. అదే రకంగా పీడోడాంటిస్ట్ అంటే పిల్లలకు చూసేవాళ్ళు, పెరియోడాంటిస్ట్ అంటే గమ్ స్పెషలిస్టు, ఆర్థోడాంటిస్ట్ అంటే ఈ బ్రేసెస్, అలైనర్స్ ఇవన్నీ చేసేవాళ్ళు. సో ఈ రకంగా తీసుకుంటే అన్ని రకాల టీం ఉందా లేదా అనేసి మనం బాగా చూసుకొని వెళ్ళాలి. మా దగ్గర చూసుకుంటే కనుక వీఆర్ కంప్లీట్లీ 52 మెంబర్స్ టీమ్ అండి. వీ హ్యావ్ గాట్ ఆల్ స్పెషాలిటీస్. సో మీరు ఎక్కడైతే హాస్పిటల్కి ఏదైనా వెళ్ళాలి అనుకుంటే వాళ్ళ టీం ఉందా, లేదంటే సింగిల్ డెంటిస్టే అన్నీ చేస్తున్నారా అనేది కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసేసి టెక్నాలజీ. ఇప్పుడు దిస్ ఈజ్ ఎ టెక్నాలజీ డ్రివెన్ వరల్డ్. ఇప్పుడు టెక్నాలజీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన ఎక్స్పీరియన్స్ని అది చాలా బాగా చేస్తుంది. విత్ ఇంప్రూవ్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ ద ట్రీట్మెంట్ ఇంప్రూవ్ అవుతుంది, ప్లస్ పెయిన్ ఫ్రీ కూడా ఉంటుంది, ప్లస్ పేషెంట్కి ఎంత కన్వీనియంట్గా ఉంటుంది, ఎంత కంఫర్టబుల్గా ఉంటుందని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అచ్చు తీసుకోవాలనుకోండి,
ఒక పౌడర్ లిక్విడ్ మిక్స్ చేసి ఒకలాంటి ట్రే పెట్టి తీసుకోవడం వేరు. అదే రకంగా ఇంట్రా ఓరల్ స్కాన్ తీసేసి ఆ స్కాన్ని మెయిల్ చేసి దాని మీద క్రౌన్స్ కానీ అలైనర్స్ కానీ డిజైన్ చేయడం వేరు. సో ఇట్లా టెక్నాలజీ అనేది ఎంతవరకు వాళ్ళు వాడుతున్నారు, టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేస్తున్నారా లేదా, ఆర్ దే అప్ టు డేట్, లేటెస్ట్గా వచ్చే టెక్నాలజీస్ అన్ని వాళ్ళు చూపించగలుగుతున్నారా, పేషెంట్ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది, పెయిన్ ఫ్రీ ఉందా లేదా అన్నది కూడా మనం చూసుకోవాలి. నెక్స్ట్ ద ఫిఫ్త్ థింగ్ వచ్చేసేసి మనకేంటంటే మనస్సాక్షి అంటాం కదా. ఇప్పుడు మీరు ఒక హాస్పిటల్కి వెళ్తారు, వెళ్ళినప్పుడు మీకు ఎట్లా రిసీవ్ చేసుకున్నారు, మీకు ఏ రకంగా ఎక్స్ప్లెయిన్ చేసిర్రు, అంటే అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, మీకు ఈ ట్రీట్మెంట్ ఎందుకు చేయాలి అన్న ఒక జస్టిఫికేషన్ వాళ్ళు ఇచ్చినప్పుడు మనకు పీస్ ఆఫ్ మైండ్ అంటాం. అంటే మన మనసు ప్రశాంతంగా అనిపించింది, ఒకవేళ ట్రస్ట్ చేయబుద్ధి అయిందా లేదా అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. అట్లాంటి గట్ ఫీల్ అంటాం కదా, అట్లాంటి గట్ ఫీల్ మీకు కలిగితే కనుక మీరు అక్కడ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. సో బేసిక్గా సింపుల్గా చెప్పాలి అంటే ఫస్ట్ థింగ్ ఈజ్ రివ్యూస్ అండ్ రిపిటీషన్, సెకండ్ థింగ్ ఈజ్ ఫోటోగ్రాఫ్స్ అండ్ డాక్యుమెంటేషన్, థర్డ్ థింగ్ ఈజ్ టీమ్, ఎంత ఆల్ స్పెషాలిటీస్ ఉన్నాయా లేవో అన్న టీము, ఫోర్త్ థింగ్ ఈజ్ టెక్నాలజీ, లేటెస్ట్ టెక్నాలజీస్ అన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయా, దాని ప్రకారమే ట్రీట్మెంట్ చేసి క్వాలిటీ ట్రీట్మెంట్ ఇస్తున్నారా లేదా అనేది. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ మన మనస్సాక్షి, కాన్షియస్నెస్, మనకు పీస్ ఆఫ్ మైండ్ అనిపించింది అంటే మనం చేసుకోవచ్చు. సో మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను డాక్టర్ చరణ్ కుమార్ ఫ్రమ్ ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్.